టీనేజ్లో పిల్లలు పరవళ్లు తొక్కే సెలయేళ్లను తలపిస్తూ ఉంటారు. ఒంట్లో ఎగిసిపడే హార్మోన్ల ఉధృతి వారిని ఉత్సాహానికి ప్రతిరూపంలా మార్చేస్తూ ఉంటుంది. అయితే ఇదే టీనేజ్ వయసు కొంతమంది పిల్లల్ని మూడీగా మార్చేస్తూ ఉంటుంది. శారీరకంగా కనిపించే మార్పుల్ని తోటివారితో పోల్చి చూసుకుంటూ దిగులు చెందుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల్లో శారీరక ఆకృతి గురించిన బెంగ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా వారికన్నా తాము అందంగా లేమని, తమ శరీర ఆకృతి అంత బాగోలేదని భావిస్తూ ఒంటరిగా ఉండేందుకు మొగ్గు చూపుతూ ఉంటారు. శరీర ఆకృతి గురించి టీనేజ్ పిల్లల్లో కనిపించే దిగులును ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో భాగాలన్నీ సరిగ్గానే ఉన్నా లేని ఒక లోపాన్ని ఊహించుకోవటం, దాని మీద బాధపడటం, దాని గురించి కొంచెం ఎక్సెసివ్గా ఉన్నదానికంటే ఎక్కువ మోతాదులో ఉండొచ్చు. ఒక పిసరు కాస్త లావుగానో లేకపోతే కాస్త సన్నగానో, లేదా పర్టికులర్గా నోస్ సరిగ్గా లేకపోవటం, చిన్న చిన్నవి ఉన్నా లేనివి ఊహించుకోవటం అండ్ దాని గురించి బాధపడటం, ఇది కూలంకషంగా చెప్పాలంటే బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ గురించి. అయితే పర్ఫెక్ట్గా ఈ సైకియాట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అయినా కాకపోయినా కొంతమంది పిల్లల్లో స్కిన్ బాగాలేదని, హెయిర్ బాగాలేదని, ఇంకా ప్రైవేట్ పార్ట్స్లో సైజ్ సరిగ్గా లేదని, ఇట్లా చాలా రకాలుగా చాలా విధాలుగా టీనేజ్ పిల్లలు ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళకి ఓపెన్గా డిస్కస్ చేయటం మీ టీనేజర్తో, మీకు ఉన్న ఫ్యాక్ట్స్ ఫిగర్స్ వాళ్ళకి చెప్పటం, వీలైతే పీడియాట్రిషియన్ దగ్గర తీసుకురావటం. బరువు గురించి ఆందోళన చెందే వాళ్ళకి వాళ్ళ హైట్ ఎంత, వాళ్ళ హైట్కి ఉండాల్సిన వెయిట్ ఎంత, బాడీ కాంపోజిషన్ అంటే ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉండాలి, మజిల్ ఎంత ఉండాలి, వాటర్ ఎంత ఉండాలి, ఇలాంటివి కూడా మనకి ఇప్పుడు మెషినరీ ఉంది చెప్పేవి. ఇలాంటివి క్లియర్ కట్గా నంబర్స్ చూపించి వాళ్ళని కన్విన్స్ చేయటం ఒక దారి. రెండోది, వాళ్ళకి అలా ఎందుకు అనిపిస్తోంది, నిజంగా కొద్దో గొప్ప వాళ్ళకి హెల్ప్ అవసరమైతే ఆ ట్రీట్మెంట్స్ చేయించటం. లేని పక్షంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే వేరియస్ ఎక్సర్సైజెస్, అంటే మీ ఐడెంటిటీ మీ రూపం ఒక్కటే కాదు అని వాళ్ళని యాక్టివ్గా ఎంకరేజ్ చేయటం. ఇలాంటివన్నీ మీరు కాన్స్టెంట్గా మీ టీనేజర్తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటే, అంటే ఆన్ ఎ డైలీ బేసిస్ మాట్లాడాలి. దేని గురించి అన్న వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తూ ఉంటే, యూజువల్గా బాడీ డిస్మార్ఫియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గంటల తరబడి ఆల్మోస్ట్ చాలా లేదా కాన్స్టెంట్గా మల్టిపుల్ టైమ్స్ మిర్రర్స్లో చూసుకుంటూ ఉంటారు. కొన్ని రకాల బట్టలు వేసుకోవటానికి అస్సలు ఇష్టపడరు, దాచుకుంటూ ఉంటారు. అండ్ క్రౌడెడ్ ప్లేసెస్కి ఏదైనా పర్టికులర్ పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు వీలైనంత అవాయిడ్ చేస్తూ ఉంటారు. స్కిన్ కాన్స్టెంట్గా పీలింగ్ చేస్తూ ఉంటారు, జుట్టు కొద్దిగా పీక్కుంటూ ఉంటారు. ఇట్లాంటివి ఏమన్నా మీ టీనేజర్లో లక్షణాలు కనిపిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ హెల్ప్